రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని కేతిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. స్వప్న అనే యువ న్యాయవాదిని దుండగులు హత్య చేశారు. స్వప్న హత్య నిరసిస్తూ చేవెళ్ల కోర్టును న్యాయవాదులు బహిష్కరించారు. నిందితుల్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. లాయర్కే ఇలా జరిగితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని కేతిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. స్వప్న అనే యువ న్యాయవాదిని దుండగులు హత్య చేశారు. స్వప్న హత్య నిరసిస్తూ చేవెళ్ల కోర్టును న్యాయవాదులు బహిష్కరించారు. నిందితుల్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. లాయర్కి ఇలా జరిగితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువ న్యాయవాది స్వప్న హత్యకు గురయ్యారు. హత్యకు గల కారణాలు తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మొయినాబాద్ లోని కేతిరెడ్డిపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్వప్న అనేటువంటి 34 ఏళ్ల యువ న్యాయవాది హత్యకు గురైంది. భాస్కర్ హాస్పిటల్లో హత్యకు గురైనటువంటి స్వప్న మృతదేహాన్ని కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ఘటనా స్థలంలో పోలీసులు చేరుకొని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. హత్యకు కారణాలు ఏంటనేటువంటి అంశాలన్నిటిపైన సుదీర్ఘంగా విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలంగాణ హైకోర్టుతో పాటు ప్రధానంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి న్యాయవాదులు కోర్టు యొక్క విధులను బహిష్కరించి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు స్వప్నను హత్య చేస్తున్నటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో అంటే న్యాయవాదులకు టార్గెట్ గా అనేక మంది పైన దాడులు జరుగుతున్నాయి. దీంతో అడ్వకేట్స్ యాక్ట్ తీసుకురావాలనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి న్యాయవాదులు ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తున్నటువంటి న్యాయవాదుల్ని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని న్యాయవాదులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో ఈ అంశానికి సంబంధించి పోలీసులు కూడా కీలకమైనటువంటి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనపడుతుంది. శంకరి.